ప్రపంచంలోనే అతిపెద్ద అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఎక్కడ నిర్మించబోతున్నారంటే అబుదాబి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, దుబాయ్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, రియాద్ సౌదీ అరేబియా, టెహరాన్ ఇరాన్. ఆన్సర్ వచ్చేసి దుబాయ్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. భారత నౌకాదళం స్థానిక షిప్యార్డ్ నిర్మించిన 6వ మందుగుండు సామగ్రి బార్జికి ఏ పేరు పెట్టారు? SM-20. రాక్స్ క్షిపణి గరిష్ట స్ట్రైక్ పరిధి ఎంత? రాక్స్ క్షిపణి గరిష్ట పరిధి 250 కిలోమీటర్స్. ఫ్లోటింగ్ సోలార్ టెక్నాలజీ ఎలా పనిచేస్తుంది? ఇది ఎలా పనిచేస్తుందంటే ప్రత్యేక హైడ్రో ఎలాస్టిక్ పొరలపై అమర్చిన ఫోటోవోల్టాయిక్ ప్యానెళ్ల ద్వారా నీటి ఉపరితలాలపై సౌరశక్తిని ఇది ఉత్పత్తి చేస్తుంది. దీని ఆన్సర్ వచ్చేసి బి. మధ్యస్థ శ్రేణి బాలిస్టిక్ క్షిపణి పరీక్షను రాక్స్ అనే క్షిపణి ఎక్కడి నుంచి ప్రయోగించడం జరిగింది? ఎక్కడి నుంచి అంటే అండమాన్ మరియు నికోబార్ దీవుల నుండి దీన్ని పరిశీలించడం జరిగింది. చెర్నోబిల్ విపత్తు ఫలితంగా ఎంతమంది రేడియేషన్కి గురయ్యారు? 8.4 మిలియన్. చెర్నోబిల్ విపత్తు అనేది ఎప్పుడు జరిగింది? ఇది ఎప్పుడు జరిగింది? 1986వ సంవత్సరంలో ఇది జరిగింది. పారిస్ ఒలింపిక్స్ చివరి క్వాలిఫైయింగ్ షూటింగ్ టోర్నీలో భారతదేశానికి ఒక ఒలింపిక్ బెర్త్ను దక్కించుకున్న మహిళా స్కీట్ షూటర్ ఎవరు? ఆన్సర్ వచ్చేసి మహేశ్వరి చౌహాన్. మహిళల డబుల్స్లో ఆడే జంటలో ఒలింపిక్స్ అరంగేట్రం చేసిన ఆటగాడు ఎవరు? దీని ఆన్సర్ వచ్చేసి తనీషా కాస్ట్రో. మహిళల సింగిల్స్లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించే ఏకైక ఆటగాడు ఎవరంటే దీని ఆన్సర్ PV సింధు. ఫ్లోటింగ్ సోలార్ టెక్నాలజీ కోసం భారతదేశంలో భాగస్వామ్యం కుదుర్చుకున్న నార్వేజియన్ కంపెనీ ఏది? దీని ఆన్సర్ వచ్చేసి ఓషన్ సన్. రెండోసారి ఒలింపిక్స్గా అర్హత సాధించిన పురుషుల డబుల్స్ జంట ఎవరంటే సాత్విక్ సాయిరాజ్ అండ్ చిరాగ్ శెట్టి. ఈ రెండోసారి ఒలింపిక్స్కి అర్హత సాధించడం జరిగింది. పురుషుల సింగిల్స్లో ఆడే ఇద్దరు భారతీయ ఆటగాళ్ల పేర్లు ఏంటి? దీనికి ఆన్సర్ వచ్చేసి సాత్విక్ సాయిరాజ్ అండ్ చిరాగ్ శెట్టి. పారిస్ 2024 ఒలింపిక్స్కి ఎంతమంది భారతీయ బ్యాడ్మింటన్ క్రీడాకారులు అర్హత సాధించారు? ఎంతమంది క్రీడాకారులు సాధించారు? 7 మెంబర్స్ సాధించడం జరిగింది. క్రిటికల్ మినరల్స్ రంగంలో నాలెడ్జ్ సపోర్ట్ అందించడానికి శక్తి సస్టైనబుల్ ఎనర్జీ ఫౌండేషన్తో ఏ మంత్రిత్వ శాఖ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది? దీనికి ఆన్సర్ వచ్చేసి గనుల మంత్రిత్వ శాఖ.